ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. ప్రధాన రోడ్లన్నీ పసుపుమయంతో నిండిపోయింది. రెపరెపలాడుతున్న పసుపు జెండాలు పట్టుకొని కార్యకర్తలు ఉత్సాహంతో ఉరుకలేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. జగన్ అరాచక పాలనను ప్రజలకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలోని 5 మండలాలలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి సునీల్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను తెలుపుతూ సంపూర్ణ మద్యం నిషేధం అంటూ మోసపూరిత మాటలు, అక్రమాలు, అన్యాయాలు ఎండగడుతూ మభ్యపెట్టిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అరాచకాలను వివరించడానికి మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాలలో హెడ్ క్వార్టర్స్ మీదుగా ఈ బైక్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. 2020లో చేసిన సర్వేలో దాదాపు 34.5% మద్యం సేవిస్తున్నారని తెలిసింది. 2021 నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం 31.4% మంది మద్యానికి బానిసయ్యారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి మహిళలకు మాటిచ్చి మోసం చేశారు. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి అన్ని తుంగలు తొక్కి ఆర్థికంగా బలపడడానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు డబ్బులు పంచిపెట్టడానికి దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నాడని అన్నారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ కర్ణాటక సరిహద్దులు ఉండడం వల్ల బెల్ట్ షాపుల్లో కర్ణాటక మద్యాన్ని విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఈరలక్కప్ప కర్ణాటక మద్యం అమ్ముతున్నాడనే కేసులో అతనిపై FIR నమోదైంది. త్వరలో ఆ FIR ను విడుదల చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచి సంపూర్ణ మద్యం నిషేధం చేసే విధంగా చూస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలిపారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ నాయకులు కావచ్చు. అదే విధంగా నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. 2021లో ఇదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి ఈర్లక్కప్ప గారి మీద అక్రమ మద్యం కేసు నమోదైంది. దాని తాలూకు FIR కూడా ఛార్జ్ షీట్ కూడా తొందరలో రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యంతో కుంభకోణాలు చేసి దాదాపు 1,00,000 కోట్లు లూటీ చేసినారు. జే బ్రాండ్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి సొమ్మంతా ఈరోజు అక్రమంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఖర్చు చేయడానికి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి గారు ప్రణాళికలు రచించారు. ఈయన అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాత్రికి రాత్రే 312, 313 జీవోల నంబర్లో విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ హవాలా రూపంలో ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు ఈ జే గ్యాంగ్ మందు పంపిణీ చేసి అక్రమంగా ఈ మద్యం ద్వారా వచ్చినటువంటి అక్రమ సొమ్మును పంచే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ గ్యాంగ్, ఈ జే గ్యాంగ్ ప్రయత్నిస్తూ ఉంది. అదేవిధంగా 2020లో కృషి చేసినటువంటి సర్వేల్లో దాదాపు 34.5% మంది మద్యం సేవిస్తున్నారని తెలిసింది. అదేవిధంగా 2021 నేషనల్ హెల్త్ సర్వే ప్రకారము 31.4% ఏపీలో మద్యానికి బానిసైనారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఆయన సొంతంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ బలపడడానికి ప్రజల్ని మభ్యపెట్టి 2019 ఎలక్షన్స్ లో మహిళలతో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళని మాట తప్పి మడమ తిప్పి వాళ్ళని పూర్తిగా మోసం చేసినటువంటి ఏకైక మోసకారి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్ ని ప్రోత్సహిస్తూ ఉంటే, అన్ని చోట్ల డిజిటలైజేషన్ ఉంటే ఒక మద్య దుకాణాల్లో మాత్రం డిజిటలైజేషన్ లేదు. ఎందుకంటే ఆ సొమ్మంతా అవినీతికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఖాతాల్లోకి, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలి. కాబట్టి మద్యపాన షాపుల్లో వీళ్ళంతా
మద్యం షాపుల్లో డిజిటలైజేషన్ రాకుండా అడ్డుకున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు తెలుసు, మడకశిర నియోజకవర్గం అనేది కర్ణాటకకు ఆనుకున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, అక్రమ మద్యం కర్ణాటక నుంచి తీసుకొచ్చి వాళ్ళ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు. అదేవిధంగా నేను ఒక విషయం చెప్తున్నాను, 2021లో ఇదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి ఈర్లక్కప్ప గారి మీద అక్రమ మద్యం కేసు నమోదైంది. దాని తాలూకు ఎఫ్ఐఆర్ కూడా, ఛార్జ్ షీట్ కూడా తొందరలో రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరుడు అయినటువంటి అనిల్ రెడ్డి గారు, ఈ తతంగమంతా నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అనిల్ రెడ్డి గారు. అదేవిధంగా మద్యం అమ్మకాల మీద వచ్చినటువంటి ఆదాయాన్ని వీళ్ళందరూ చేరి పంచుకున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమ పద్ధతిలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రహదారులు వెంట, స్కూళ్ళ పక్కన ఎటువంటి మద్యం షాపులు ఉండొద్దని ఆ రోజు సుప్రీంకోర్టు మార్గనిర్దేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేపట్టింది. కానీ ఈరోజు దాన్ని కూడా పాతరేస్తూ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మద్యం షాపులు కూడా తీసుకొచ్చి ప్రజల జీవితాలతో చెలగాటలాడుతున్నాయి. దాదాపు 32,000 మంది ఈరోజు వాళ్ళ జీవితాలు నాశనమైనాయి. ఈ నాశనానికి ప్రధాన కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోయి ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. ఎన్డీఏ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోయి డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో, అలాగే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా ఈ బాధితులందరినీ, మద్యపాన బాధితులందరినీ, వాళ్ళందరికీ సరైన చికిత్స కూడా చేసి మద్యపాన నిషేధం గ్రాడ్యువల్గా తగ్గిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అదేవిధంగా రోజు ఈ జే గ్యాంగ్కి వ్యతిరేకంగా, ఈ జే గ్యాంగ్ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం చేసినటువంటి అరాచకానికి వ్యతిరేకంగా ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అన్ని మండలాల హెడ్ క్వార్టర్ల మీదుగా ఈరోజు బైక్ ర్యాలీ సాగుతుంది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ వ్యతిరేకతను చూపెట్టడం, అలాగే చేసినటువంటి మద్యపానం కానీ వీళ్ళు చేసినటువంటి అక్రమ అరాచకాలని ప్రజలకు వివరించే విధంగా ఈ బైక్ ర్యాలీ సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్తే.